మొత్తం 2 ఎన్నికలు పూర్తయిపోయినాయి. బీహారు, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్. ఇవి 2 మనకి చాలా ఇంపార్టెంట్. ఒకటి ఆంధ్రప్రదేశ్తో ముడిపడి ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి పటిష్టతకి బీహార్ అయితే, ఇదే సందర్భంలో జూబ్లీ హిల్స్ వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీల మధ్యన పోరాటంలో ఎవరు గెలుస్తారు, త్రిముఖ పోరులో. అయితే ఎన్నికలకు ముందు అందరూ గెలుస్తారు, మేమే గెలుస్తామని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ఎన్నికలు అయిపోయాక గెలిస్తే మా శక్తి, ఓడిపోతే అవతల వాళ్ళదన్న ప్రకటనలు ఈ 2 రోజులు వస్తాయి. 14వ తారీఖున కౌంటింగ్ జరగబోతోంది. ఇప్పటికీ ఎవరి లెక్కలు వాళ్ళు వేసేసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ నమ్ముతామనే వాళ్ళు, గెలుస్తామనే వాళ్ళు ఏమో ఎగ్జిట్ పోల్స్ నమ్ముతామంటారు, అంటే వాళ్ళకి అనుకూలంగా వస్తాయి. వ్యతిరేకంగా వస్తే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు, నమ్మం, గతంలో తేడా వచ్చిందంటారు. ఇవన్నీ సహజం. బట్ 14వ తారీఖు వచ్చేటటువంటి రిజల్ట్స్ దేశాన్ని ఏమీ మార్చేయవు, కానీ దేశ భవిష్యత్ గమనానికి సంబంధించి మాత్రం బీహార్ కీలకం కాబోతోంది.